కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనం వాక్యం చదువుకుందాం. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు అంటే, దేవుడు దావీదు భక్తునికి చెప్పిన మాటలు దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తే, ఒక దినము ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తే 1000 దినములతో సమానం అంట. అంటే 1000 రోజులు చేసినట్లంట ఒక్క రోజు చేస్తే. మరి ఒక్క దినం చేసి 1000 రోజులు చేయకుంటే సరిపోతుందా అంటే ఇప్పుడు సరిపోదు. అప్పుడు అది ధర్మశాస్త్ర కాలం కనుక అప్పుడు ఒక్కరోజు దేవుణ్ణి ఆరాధన చేస్తే 1000 దినములు లేదా 1000 సంవత్సరములు ఆరాధన చేసినట్టే లెక్క. ఇప్పుడైతే ప్రతి దినము చేయాలి లేఖనాల ప్రకారం అయితే, లేదా పునరుద్ధానము నాకు గుర్తింపు ప్రతి ఆదివారము చేయాలి. ఎందుకంటే యేసుప్రభు మృత్యుంజయుడు అయిండు, పునరుద్ధానుడు అయిండు కనుక ఆదివారం రోజున ప్రతి ఆదివారము ఆరాధన చేయాలి. అప్పుడు ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. ఒక్కరోజు ఆరాధన చేస్తే 1000 రోజులు శ్రేష్టమైందంట ఆయన సన్నిధి, ఆయనకు ఆరాధన. కాబట్టి పౌలు భక్తుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు అన్నమాట. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుండి అని కొరింథీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు చెప్తాడు. మనకున్న ఈ దేహము దేవుడిచ్చిండంట. ఈ దేవుడిచ్చిన దేహంతో మీరు దేవునిని మహిమపరచుండి, ఆరాధించుండి అని పౌలు భక్తుడు కూడా చెప్తాడనమాట. కాబట్టి మనము దేవుని మహిమపరచువారమై ఉండాలని, అట్టి మనసు దేవుడు మన అందరికీ దయచేయాలని కోరుకుంటూ, ఇంకా ఆరాధించే మనసు లేని వారికి దేవుడు అట్టి మనసు, అట్టి కృప, అట్టి మారు మనసు దేవుడు లేని వారికి కలగజేయాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ, మరి ఇంతవరకు నీ సన్నిధిలో ఒక దినం గడుపుట కంటే 1000 దినములతో శ్రేష్టమన్నావు ప్రభువా. ఆ ధర్మశాస్త్ర కాలంలో ఒకరోజు నీ సన్నిధిలో గడిపితే 1000 రోజులు నిన్ను ఆరాధన చేసినట్లని చెలవిచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినానికి వచ్చేసరికి ప్రతి ఆదివారము ఆరాధన చేయాలి ప్రభువా. ఒక్క దినం చేసి ఊకుంటే మరి 1000 దినాలు అయినట్లు అనుకుంటే కాదు. ప్రతి దినము లేదా ప్రతి ఆదివారము నిన్ను ఆరాధించాలి అని మేము అంత గుర్తెరిగి నిన్ను ఆరాధించే వారం అయి ఉండాలి అని అట్టి మనసు మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.